ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సుని కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు చట్టాలను తయారు చేసేటప్పుడు ప్రజల శ్రేయస్సును కూడా లెక్కలో తీసుకుని దాని అమలుకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అవాంతరాలు ఉంటాయా ఉండవా ఏమని ఆలోచించాలి. ఇదేమీ లేకుండా నీతి ఆయోగంలో ఒక ఇది పెట్టారని, అక్కడ శాసనం పార్లమెంట్ చేసిందని, ఒక భూ హక్కు చట్టాన్ని ఒక తయారు చేసి ఈ రోజున జగన్ ప్రభుత్వం ఈ రోజున ఈ ప్రజల మీద రుద్దటం ఏమాత్రం సముచితం కాదు. ఈ భూ హక్కు చట్టంలో భూ హక్కు అనేది కాదు, ఆస్తి హక్కు అనేటువంటి ఫండమెంటల్గా ప్రజలకి రాజ్యాంగం ప్రసాదించింది. దాని క్రమేణా ఇది ఆదేశిక సూత్రాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆస్తి ఉంచుకోవడానికి, సంపాదించుకోవడానికి అర్హత ఉన్నప్పుడు ఆ ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం, కాపాడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉన్నది. ఈ హక్కులకు సంబంధించి దాన్ని రెవెన్యూ ఆఫీసర్లు తమ కన్సర్న్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజాప్రతినిధుల యొక్క రికమెండేషన్లతో ఒత్తిళ్లతోటి వ్యవహరించేటువంటి ఆఫీసర్లు వాళ్ళు ఎంటర్ చేసింది కంక్లూసివ్ అని అంటూ ఎంతవరకు సముచితం. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ ఒక ఆస్తికి సంబంధించి ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ కాపీలను విధిగా 15 రోజుల్లో సంబంధించిన వ్యక్తులు ఈ మండల రెవెన్యూ ఆఫీసర్ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, టైటిల్ రిజిస్ట్రేషన్ అపలేట్ అథారిటీస్ ముందు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ హైకోర్టు జడ్జిమెంట్లు వాటి ఉనికి కూడా వీళ్ళు గుర్తించరు. అప్పుడు వాటి యొక్క ఉనికి ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పరిస్థితి ఏంటి, ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ యొక్క ఇదేమిటి, ఈజ్మెంట్ రైట్ ఏంటి, ఈ ఒక్కొక్క చట్టం ఒక విధంగా ప్రజల ఆస్తులను కాపాడటానికి ఉద్దేశించింది. వాటన్నిటి యొక్క ఉనికి కూడా ప్రశాంతమైపోయింది. ఇదే కాకుండా టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ వారు ఒకసారి ఒకళ్ళ పేరు దాంట్లో రిజిస్టర్ చేస్తే సంబంధించిన వాళ్ళ తాలూకు ఎవరైనా దాన్ని డిస్ప్యూట్ చేస్తే చేయాలి అంటే ఈయన ఇచ్చిన ఈ కాగితాన్ని తీసుకెళ్ళి అక్కడ వేసి క్వశ్చన్ చేయాలి. అది తీసుకోకుండా ఉంటే 2 సంవత్సరాల కాలం అయిపోతే ఏమీ చేయటానికి వీల్లేదు. లిమిటేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఒక ప్రొసీజర్ ఈ కాల పరిమితిలో వేయాలి అని ఉంది. వీళ్ళ దాంట్లో ఒక 2 years అయితే కాల పరిమితి. లిమిటేషన్ యాక్ట్ లేనిది వీళ్ళ లిమిటేషన్ యాక్ట్ స్పెషల్గా ఇప్పుడు ఆ లిమిటేషన్ యాక్ట్ ఉన్నట్ట లేనట్ట, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అమల్లో ఉన్నట్ట లేనట్ట, ఈజ్మెంట్ రైట్స్ ఉన్నట్ట లేనట్ట, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయితే అదేమిటి, వీటన్నిటి యొక్క ఉనికి ప్రశాంతమైపోతుంది. ఇటువంటి దాంట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్, ల్యాండ్ టైటిలింగ్ అపలేట్ అథారిటీ వాళ్ళకి వీళ్ళకి చట్టము, న్యాయము సంబంధించి అలాంటి అనుభవం ఉండదు. సబ్జెక్టు చదివిన వాళ్ళు కాదు, దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు కాదు. అలాంటి వారు వీటిలో ఒక తీర్పులు ఇస్తే అది ఈ సమాజానికి ఏ విధంగా సహాయపడుతుంది, ఈ సమాజ అభ్యున్నతికి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ $100 క్వశ్చన్. న్యాయవాదులుగా మేము దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళు చేసేదాన్ని మేము ఖచ్చితంగా ప్రజల్లో తీసుకురావటం కోసం ఉద్యమం చేస్తున్నాం. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ ఈ ఏకోన్ముఖులు చేయటం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి దీన్ని సమాయత్తం చేయటం కోసం మేము ఈ ఆలోచన చేస్తున్నాం. ప్రజలు, న్యాయవాదులు మమేకమై ముందు కలిపి రేపు జరిగే 2/3/2024 జరిగే ప్రదర్శన బహిరంగ సభ విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తున్నాం. ప్రకారం మనకి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం మూడు రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి లెజిస్లేటివ్, ఒకటి ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. ఈ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ తీసుకున్న తప్పులు ఒప్పులన్నీ కూడా జ్యుడిషియరీలో కూడా సమయం చేసేసి అక్కడ స్క్రూటినీ చేస్తారు. అలాంటి వ్యవస్థని జ్యుడిషియరీలో ఉన్న హక్కులు మొత్తాన్ని కూడా తీసుకెళ్లి రెవెన్యూలో కలుపుతున్నారు. ఈ రెవెన్యూలో వచ్చేది పొలిటికల్ లీడర్స్ వస్తారు. ఆ పొలిటికల్ లీడర్స్ చేసేదే ఈ ఆస్తి హక్కు గురించి కూడా
పొలిటికల్ లీడర్సే నిర్ణయం చేసే పరిస్థితి వచ్చేసింది. అలాంటప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు పేద ప్రజలు కానీ ఆస్తి హక్కు కోల్పోతారు. ఆ ఆస్తి హక్కును రక్షించుకోవాలంటే లోకల్ జ్యూరిడిక్షన్ లేకుండా చేశారు. అందువలన మేము గుంటూరు బార్ అసోసియేషన్ సంబంధించి రేపు 2వ తారీఖు ఈ ప్రజల్ని ఈ భూ హక్కు చట్టం అనేది ప్రజల హక్కును హరించే చట్టంగా ఉంది కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా రద్దు చేసేంత వరకు కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న 150 బార్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, సీనియర్లు అందరూ అడ్వకేట్లు వచ్చేసి ఈ సభను సక్సెస్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళి ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ చట్టాన్ని అమలు పరుస్తామంటే ఆ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిద్దని ఈ సదస్సు ద్వారా తెలియజేస్తున్నాం. More than 30 years practicing at Guntur Bar Association as an advocate. The state government has passed this type of AP Land Title Act is against the principles of natural justice. It is a bad act in this sense. We the people of India, so the state government people, the people of the state AP state government, this type of act is not helpful to the future generations of the land. The land grabbers, land encroachments will prosper in a heavy manner. Therefore, this act itself is deemed to be not applicable to the people of the AP state government. Hence, this type of agitation we are doing since more than 55 days here. Tomorrow, the statewide meeting is going on by the Guntur Bar Association, and hence all the bar association of the Guntur jurisdiction, we are requesting the tenant advocates will attend the meeting and settle the problem as per rule of law. Thank you, sir. గాదిరెడ్డి నాగేంద్ర సార్. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను గుంటూరు బార్ అసోసియేషన్లో, ప్లస్ హైకోర్టులో కూడా. నేను మాస్టర్ డిగ్రీ హోల్డ్ చేశాను యూనివర్సిటీ క్యాంపస్లో, యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్. కాబట్టి నాకు చట్టాల పట్ల మొత్తం అవగాహన ఉంది. ఇప్పుడు ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా విరుద్ధమైన చట్టము. ల్యాండ్ లాస్ అన్నింటికి అతిక్రమించి అక్రాస్ ఈ చట్టం ముందుకు వచ్చింది. ఇది చల్లని చట్టము. ఎందుకంటే సెక్షన్ 37 ప్రకారంగా ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం సిపిసి పనికిరాదని చెప్పేది ఆ ఉద్దేశంతో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు సిపిసి 1908 అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో ముందు నుంచే సిపిసి ఉన్నది మనకి. కాబట్టి సిపిసి పనికిరాదు అని చెప్పడం అనేది సమస్య కాదు. రెండోది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని మన చట్టంలో ఉంది. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని 3 ఆర్గన్స్ ఉంటాయి. లెజిస్లేచర్ అనేది చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ బాడీ చేస్తూ ఉంటారు. అలానే జ్యుడిషియరీ అనేది సుప్రీం బాడీ. కాబట్టి ఇప్పుడు ఇది చట్టం ప్రకారంగా ఒకరు చేయాల్సిన పని ఇంకొకరు చేసి ఎలా ఉంటుందంటే ఇది బియాండ్ ది పవర్స్ ఆఫ్ ది అవుతుంది. కాబట్టి ఎంక్రోచ్మెంట్ ఆఫ్ పవర్స్ కింద వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు కూడా సుప్రీంగానే ఉండాలి తప్ప ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇస్తే అది చట్టము చల్లదు. అదేవిధంగా ప్రజలు ఇటు వచ్చేసి న్యాయవాదులు మరి అన్నీ కూడా అందరికి కూడా నష్టం కలుగుతుంది. ఇది ప్రక్రియలో సుప్రీంకోర్టు సుమోటివ్గా సుప్రీంకోర్టు జడ్జి అన్నవారు వాళ్ళే సుమోటివ్గా చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మాకు 2వ తారీఖు జరిగే సదస్సులో మాకు ఈ బాయ్కాట్ అనేది కంటిన్యూ చేస్తాము. చేసి మా బార్ అసోసియేషన్ నుంచి ఫెడరేషన్ తరఫున పిలుపునిచ్చి అందరిని పిలిచి మేము ఒక నిర్ణయం తీసుకొని ఫెడరేషన్ ఎలా చెప్తే దాని ప్రకారం మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము.